25కి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఎందుకు రాదో చూస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా పక్కన పెట్టి ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్న పరిస్థితి. ఒక లెటర్ రాసిన పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా ఆ లెటర్ ట్రోల్ అవుతుంది సార్. అంటే ప్రతిపక్ష హోదా వస్తది, నాకివ్వలేదు అని చెప్పి రెండిటిని కోట్ చేసిన పరిస్థితి. దాంతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి ఎవరైతే మేధావులు కూడా వాళ్ళు ఆయనకి ఇవ్వాల్సి వస్తదని. దీనికి సంబంధించి మొన్నటి నుంచి జరుగుతుంది. నిజంగా ప్రతిపక్ష హోదాకి జగన్మోహన్ రెడ్డి అర్హుడా అంటే ఏం చెప్తారు డివిఎస్ గారు? ప్రజలిచ్చే హోదా కావాలా? ఆ! నువ్వు నీకు హోదా ఏంటి అసలు? ఏ నాయకుడు గతంలో ఇలా హోదా కోరుకున్న నాయకుడిని దేశ చరిత్రలో చూడలేదు మనం. ఇప్పుడు మనకు హోదా కావాలని ఏ నాయకుడన్నా కోరుకుంటే మొదట కోరుకునేది ప్రజల్లో హోదా. ప్రజలిచ్చిన హోదా పట్టించుకోకుండా నాకేదో రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హోదా, ప్రతిపక్ష హోదా ఒకళ్ళు అడుక్కుంటే ఇచ్చేదా? అసలు ఇలా ప్రతిపక్ష హోదా కోసం ఒక నాయకుడు లేఖ రాయటం కూడా ఇదే తొలిసారి నేను చూస్తున్నాం దేశ చరిత్రలో. అటు లోక్సభలో, ఇటు మరి రాజ్యసభలో, లేకపోతే ఇటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, కౌన్సిల్స్లో ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ ఏ నాయకుడు ఇలా నాకు హోదా కావాలి అంటూ క్లెయిమ్ చేసిన దాఖలాలు లేవన్నమాట. ఇస్తే తీసుకుంటారు గౌరవం, ఇవ్వకపోతే వదిలేస్తారు హుందాతనం. మనం చూసాం ఆయన రాసినటువంటి లేఖ. ఆ లేఖ నిండా పచ్చి అబద్ధాలే. అసలు అతనికి లెజిస్లేచర్ పార్టీకి లెజిస్లేచర్ గ్రూప్కి తేడా తెలియదు. ఏది పార్టీ ఏది గ్రూప్ అనేది కూడా తేడా తెలియకపోతే కౌలన్ షక్దర్ బుక్లో ఏముంది, రూల్స్ బుక్లో ఏముంది, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్లో ఏముంది, వీటన్నిటి పట్ల అసలు కేంద్ర చట్టం ఏంటి, రాష్ట్ర చట్టం ఏంటి, కనీస పరిజ్ఞానం లేదు జగన్మోహన్ రెడ్డికి అని మరోసారి ఆ ఉత్తరం ద్వారా నవ్వుల పాలయ్యాడు అనమాట. ఇప్పుడు అతను ఏమంటాడు, 1984లో లోక్సభలో తెలుగుదేశం పార్టీ 30 మంది ఎంపీలతో మరి కేబినెట్ హోదాలో ఉపేంద్ర ఉన్నాడు అంటాడు. ఉపేంద్ర అసలు లోక్సభకే సభ్యుడు, అది కూడా తర్వాత అయ్యాడు. ఏదో ఒక సంవత్సరం తర్వాత. పక్కన సలహాలు ఇచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్ గా లేకపోతే ఇప్పటికే సలహాదారులు ముంచేశారు. 151 సీట్లతో ఉన్న జగన్ ని 11 సీట్లకు దించినా ఈ సలహాదారులకు సంతృప్తి లేదు. 11లో కూడా ఇంకొకటి లేచిపోవాలన్నా ఏ ఆలోచనలతో ఈ హోదా భాగవతం బిగిన్ చేశారో కానీ సరే, ఎవరి దాంట్లో ఆట ఆడుకుంటున్నారు, ఎవరి మేధస్సునాళ్ళు చూపించుకుంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన మేధా పరిజ్ఞానాన్ని ఆయన చూపిస్తా, ఆయన ఆ పార్లమెంట్లో యాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు, ఆర్టికల్స్ గురించి మాట్లాడతారు. ఇక్కడ ఇదేంటి, చట్టం వేరు, అధికరణ వేరు, సంప్రదాయం వేరు. ఓకే, స్పీకర్ డిస్క్రిమినేషన్ పవర్స్ని ఎవరన్నా కాదంటారా? అవకాశం లేదు. ఇక్కడ పార్లమెంటరీ సిస్టంలో సుప్రీం ఎవరు? స్పీకర్. ఇవ్వాలా ఇవ్వకూడదా అని నిర్ణయించేది ఆయన. హౌస్ వరకు సుప్రీం అన్నమాట. ఎవరు? స్పీకర్ రిప్రజెంట్స్ ద స్టేట్, స్పీకర్ రిప్రజెంట్స్ ద హౌస్ అన్నమాట. ఇప్పుడు డిస్క్రిమినేషన్ పవర్స్ బయటికి పోమంటే పోవాలి అంతే. ఆయన చుట్టూతో ఆయన చెప్పిన మాట వినడానికి మార్షల్స్ ఉంటారు. అవును, మార్షల్స్ లోపలికి రమ్మంటే రావాలి, ఇక్కడ ఉన్నాయని ఎత్తి బయట పడేయమంటే పడేయాలి. ఇప్పుడు పార్లమెంట్లో మనం చూసాం విభజన చట్టం ఎలా ఆమోదం పొందిందో. తలుపులు మూసేసి సినిమా గుద్దుదులు పెట్టారు. ఏది అక్కడ మమ్మల్ని కొట్టారో అని లగడపేట రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లబలబలాడారు. స్పీకర్ స్థానంలో మీరా కుమార్. ఇప్పుడు అదేంటి, అసలు నీకు కోర్టులు కూడా సభలో ఏం జరిగినా మాట్లాడటానికి వీల్లేదు. న్యాయ వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్, ఏది పరిపాలన వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు కూడా ఎవరికి వాళ్ళు సర్వస్వతంత్రమైనవి. ఒకదాంట్లో ఒకటి ఎంటర్ అవటానికి వీల్లేదు. వీటన్నిటిపైన కూడా న్యాయ వ్యవస్థకి సమీక్షాధికారం ఉంటుంది, రివ్యూ చేసే అధికారం ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా శాసన నిర్మాణ వ్యవస్థలో జోక్యం చేసుకోదు. స్పీకర్ విషయాల్లో ఇప్పుడు రిఫ్లెక్షన్ ఇవి ఉన్నాయి, డిఫ్లెక్షన్స్, పార్టీ ఫిరాయింపుల చట్టం,
ఏమన్నా ఫిరాయింపుల చట్టం అమలవుతుందా? ఆయన ఏమన్నా తీసేస్తున్నారా పార్టీ మారిన ఆయన్ని? వల్లభనేని వంశీ వీళ్ళెవరు ఒక నలుగురు ఉన్నారు కదా, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, చివరి దాకా వాళ్ళు శాసనసభను ఎంజాయ్ చేశారే. ఎప్పుడో ఎన్నిక వస్తోందనంగా ఓ 10 రోజుల ముందు డిస్క్వాలిఫై చేశారని ఇచ్చాడు. ఇది స్పీకర్ పవర్స్ కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సింది స్పీకర్. ఎవరు? అయ్యన్న పాత్రుడు. నీకు అయ్యన్న చేదు, ఓం బిర్లా ముద్దు. అక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తావు, ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి అయ్యన్నకి మద్దతు ఇవ్వు. నువ్వు అసలు రావు కూడా రావు. ఇప్పుడు నువ్వు కూడా ప్రమాణ స్వీకారం రోజు వచ్చి అయ్యన్నను గనక తోడుకొని నువ్వు గనక కుర్చీ దాకా తీసుకువెళ్ళి అటు చంద్రబాబు, ఇటు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ముగ్గురు నలుగురు, సత్యకుమార్ తీసుకెళ్లి కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డికి ఎంత హుందాతనం పెరిగేది. ఆ రోజు ఇంకో బ్లండర్ మిస్టేక్, ఆ లెటర్లో ఏమంటాడు, పి జనార్దన్ రెడ్డి ఇష్యూ తీసుకొచ్చి కోట్ చేస్తున్నాడు. పి జనార్దన్ రెడ్డి నీలాగా చేయలేదు కదా. ఆ రోజు యనమల రామకృష్ణుడు స్పీకర్, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ ఒకవైపు, పీజేఆర్ ఒకవైపు, మొత్తం అక్కడున్న సిపిఐ, సిపిఎం, బీజేపీ అందరూ కలిసి యనమల రామకృష్ణుడిని తీసుకెళ్లారు, కుర్చీలో కూర్చోబెట్టారు. హుందాతనం, గౌరవం. ఆ రోజు పీజేఆర్ సభలో ఏం మాట్లాడాడు తెలుసా? ఆ రోజు పీజేఆర్ సభలో మాట్లాడిన ప్రసంగం ఒకసారి గనక చదివితే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి కనీసం కనువిప్పు కలుగుతుంది అనమాట. ఏంటి? ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వమని మిమ్మల్ని కోరనన్నాడు సభలో మాట్లాడతా. ఎంత ధీమాగా అన్నాడు. నాకు ప్రతిపక్ష హోదా మీరిచ్చేదేంటి అని అడిగాడు సభలో మాట్లాడుతూ. నాకు ప్రజలు ఇచ్చే హోదా అది, నేను ప్రజలు ఇచ్చే హోదా కోరుకుంటాను కానీ ప్రభుత్వం ఇచ్చే హోదా, స్పీకర్ ఇచ్చే హోదా నాకు అవసరం లేదంటూ సవాల్ చేసిన పరిస్థితి పీజేఆర్. ఎక్కడ జనార్దన్ రెడ్డి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి? అరే అతనికి 26 స్థానాలు వచ్చాయి, 8% ఉంది అతనికి. అంటే 10% ఉంటే ఇవ్వాలా. మనం ఏంటి కౌలన్ షక్దర్లో 12B 12C ఏం చెప్తున్నాయి నీకు? 10% ఉండాలా, కోరం అవ్వాలి. సభలో కోరం అయ్యే బలం నీకుంటే స్పీకర్ యొక్క అధికారం ప్రకారం వస్తుంది. అది కూడా ఆయనకి ఇష్టం లేదనుకో, 10% ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇచ్చారా 2014లో, 2019లో నరేంద్ర మోడీ 10 ఏళ్ళు మోడీ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీకి లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. ఒకసారి ఏదో 44, ఇంకోసారి ఏమో 52, 54 రావాలి. అవును. అధీర్ రంజన్ చౌదరి ఉన్నాడు ఇక్కడ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా. మరి రాయకపోయావా నువ్వు అప్పుడు ఉత్తరం ప్రధాని మోడీకి? ఇప్పుడు ఇవాళ రాసిన ఉత్తరం ఆ రోజు 2014లోనే రాసి మోడీ గారు మరి రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని రాయొచ్చు కదా. 14లో రాయలా, 19లో రాయలా. ఇప్పుడు నీ కోసం నువ్వు రాయటం ఏంటి? అసలు ఎంత దిగజారిపోయాడంటే, ఎక్కడో ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి ఏదో ఎవరెస్ట్ అనుకుంటే మరుగుజ్జు అయిపోయిన పరిస్థితి. 11 స్థానాలతో మరుగుజ్జుగా దిగజారటం కాదు, ఇప్పుడు ఈ లేఖ ద్వారా మరింత లోతుకి దిగజారిపోయాడు. అంటే కేసులు భయం ఉంది, కేసులు రాబోతున్నాయి, ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి దీనికోసమే జగన్మోహన్ రెడ్డి గేమ్ ఆడుతున్నాడు అని చెప్పాను. దీంట్లో ఎంతమంది నిజం ఉందంటారు డివిఎస్ గారు? ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబుకి అపోజిషన్ లీడర్ స్టేటస్ ఉంది. మరి ఆయన వేశారు కదా జైల్లో. నువ్వు తీసుకున్నావా గవర్నర్ పర్మిషన్? 53 రోజులు జైల్లో ఉన్నాడు. అంటే ఏంటి? పవర్ ఉంటే, అధికారం ఉంటే నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు రుజువు చేసినప్పుడు. ఇప్పుడు రేపు నిన్ను జైల్లో వేయకుండా ప్రతిపక్ష నాయకుడు హోదా ఏం కాపాడుద్ది? ఎలా కాపాడుద్ది? అంటే ఏంటంటే అతను కొట్టుకుపోతున్నాడు, వరదల్లో కొట్టుకుపోతున్న దాంట్లో ఏ ఒక్క చీపురు పుల్ల దొరికినా పట్టుకోవాలని చూస్తున్నట్టుగా ఉందన్నమాట. అంటే పూచిక పుల్ల లాంటి ప్రతిపక్ష నాయకుడు హోదా పట్టుకుని ఈ వరదలో ఈదుదామని, 5 సంవత్సరాలు ఈదుదామని. దురదృష్టం.